హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈ రోజు మనం బీరకాయ పెసరపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ కోసం 2 బీరకాయలు, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. అలాగే మనం చిన్న గ్లాసుడు పెసరపప్పును కడిగి నానబెట్టి పక్కనుంచుకోవాలి. బీరకాయలు, ఆనియన్స్, మిర్చి ఇలా సన్నగా తరిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 పావుల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. మనం వేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి ఒకసారి కలపండి. పెసరపప్పు ఒక అరగంట ముందే నానబెట్టుకుంటే కర్రీలో త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు పెసరపప్పును ఆయిల్లో ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. పెసరపప్పు ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోండి. మనం వేసుకున్న బీరకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ బీరకాయ పెసరపప్పు కర్రీలో మనం 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు చివరిలో కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుంటే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కుక్ విత్ మీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.